హాయ్ ఫ్రెండ్స్, నేను ట్రైన్లో వెళ్తున్నాను షిరిడీకి. ట్రైన్లో వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఒకసారి వ్యూస్ ఎలా ఉందో. చాలా బాగుంది అసలు. అందరూ పడుకున్నారు. 5:30 to 6 మధ్యలో ఇది. నేను మా డాడీ మాత్రమే మెలుకున్నాము. చాలా 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 బాగుంది అసలు. ఒక దగ్గర ట్రైన్ ఆగింది, అక్కడ మేము దిగేసాము. అప్పుడు మా తమ్ముడు కూడా లేసాడు. ఇంకా నేను, మా తమ్ముడు, మా డాడీ వెళ్ళి మార్నింగ్ 7 o'clockకే టిఫిన్ చేసేసాము. అసలు అందరూ పడుకున్నారు, మేము మాత్రం వెళ్ళి సైలెంట్గా టిఫిన్ చేసి ఏం తెలియనట్టు లోపలికి అది. ఇప్పుడు షిరిడీ వెళ్ళడానికి ఇంకొక 1 hourలో వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ టు షిరిడీ ట్రైన్ ఇదన్నమాట. షిరిడీ రైల్వే స్టేషన్లోనే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మేము రూమ్స్ కోసం ఇంకా వెళ్ళాలి, చూస్తున్నాం అన్నమాట. ఎలా అని ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసాము, రూమ్స్ చూస్తున్నాము. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసాము. రూమ్ చూడండి, ఇక్కడ రూమ్స్ కోసం అని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రూమ్స్ బుక్ కాలేవు మీవి అని చెప్తున్నారు. సో మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మా పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉన్నారు. మా బ్రదర్ మా హస్బెండ్ మాత్రం చూడడానికి వెళ్ళారు, అసలు ఏమైంది అని తెలుసుకోవడానికి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ మార్నింగ్ 4 నుండి నైట్ 11-12 అలా ఉంటుందంట ఓపెనింగ్. సో అప్పటి వరకు మేము దర్శనం చేసుకోవాలి, ఏ టైంలో అయినా సరే అనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు రూమ్ చూడండి ఎలా ఉందో రూము. కానీ వెయిట్ చేయించారు చాలాసేపు మాకు. రూమ్ మాత్రం ఫైనల్గా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందిలే మేము పెట్టిన కాస్ట్కు. సో నెక్స్ట్ ఇంకా స్నానాలు చేసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి అంట. సాయిబాబా ఫోటో ప్రతి ఒక్క రూమ్లో పెట్టారు ఇందులో. ఇక్కడ చూడండి, నేను రెడీ అయ్యేసి వచ్చేసాను స్నానం చేసుకుని. మా వాళ్ళందరూ వెళ్దాం రెడీ తొందరగా అని చెప్తుంటే నేనేమో వీడియోస్ తీసుకుంటూ అలా ఉండిపోయాను. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ గేట్స్ ఉంటాయి, 4 గేట్స్ ఉంటాయి బాబా టెంపుల్ దగ్గర. ఇక్కడ వ్యూ మాత్రం మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ కుండలో నుండి పడుతూ నైట్లో బాగుంటుంది ఇది. ఇక్కడ నుండి మేము వెళ్తున్నాము. ఇక్కడ సమాధి కూడా ఉంటుంది, సో విభూది అలా దొరుకుతుంది అనేసి మేము ఇది దర్శనం చేసుకుని బాబాని దర్శనం చేసుకుందామని ఇక్కడ భజన కూడా ఉంటుంది ఒక దగ్గర. విభూది నుండి భజన దగ్గరికి వెళ్తారు. చాలా ఫైనల్గా బాబా దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుంటుందో, అన్ని పూలతోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మార్నింగ్ 6కి అలా ఆరతి ఉంటుంది, ఆఫ్టర్నూన్ 12కి అలా ఉంటుంది, ఈవినింగ్ 6కి ఉంటుంది మళ్ళీ ఆరతి. నైట్ 11కి అలా ఆరతి ఇస్తారు, చాలా బాగుంటుంది. ఆరతి టైంలో మనం అక్కడ ఉంటే చాలా మంచిది, అనుకున్న కోరికలు నెరవేరుతుంది అని అంటారు. ఇక్కడ చాలామంది నమ్ముతారు. ఇక్కడ సాయిబాబా దగ్గరికి ముస్లిమ్స్, హిందూస్ అందరూ వస్తారు. అసలు ఇక్కడ క్యాస్ట్ అనేదే ఉండదు. అసలు వేరే గుళ్ళల్లో ఉంటుంది, కానీ ఇక్కడ సాయిబాబా దగ్గర అసలు ఉండనే ఉండదు. ఫైనల్గా బాబా దర్శనం అయింది ఇలా మాకు. ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చాము. ఇక్కడ బాబా చూడండి, అసలు మనిషి రూపంలో ఉన్న మనిషే కూర్చున్నాడు అక్కడ అన్నట్టు ఉంటుంది. అసలు విగ్రహం లాగానే ఉండదు. అసలు ప్రతి నరాలు, నెయిల్స్ అలా కూడా ఉంటుంది. అసలు మనిషే అనుకుంటాం తెలుసా సడన్గా చూస్తే. సాయిబాబా రియల్గా మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అని అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మేము వేపాకు దగ్గరికి వెళ్ళాము. వేప చెట్టు కింద బాబా కూర్చున్నాడు కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వేపాకు దొరకడమే అదృష్టంలాగా మేము ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. నేను బాబాకు బిస్కెట్ పెడుతున్నా అని చెప్తున్నాడు మా తమ్ముడు. కుక్క రూపంలో వచ్చిన బాబాకే పెడుతున్నా డైరెక్ట్గా అనుకుంటా, డైలాగులు వేసుకుంటా, టీ తాగుకుంటూ బిస్కెట్స్ బాబాకు పెడుతున్నా చూడండి అని చెప్తున్నాడు. ఇక్కడ మేము ఇంకా భోజనానికి వెళ్ళాము. ఇక్కడ తినడానికి ఫ్రీగానే ఉంటుంది అందరికీ. చాలామందికి ఏ టైంలో వచ్చినా ఫుడ్ పెడుతూనే ఉంటారు, వంట వాళ్ళు చేస్తూనే ఉంటారు, వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉంటారు, పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు. జనాలు ఎంతమంది వస్తుంటారో తెలీదు వాళ్ళకి, అసలు ఒక అందరితోనే వేస్తూ ఉంటారు. జనాలను చూడండి ఒకసారి ఎలా ఉన్నారో. అసలు వెయిట్ చేయాలి ఇంకా మనం రైస్ కోసం, కానీ వాళ్ళు వండే వాళ్ళకు చాలా ఓపిక. షిఫ్ట్స్ ఉంటుండొచ్చు, డ్యూటీస్ ఉంటుండొచ్చు, కానీ వాళ్ళకు ఆ శక్తిని ఇచ్చినందుకు బాబా ఇంకా అందరికీ ఫ్రీగా పెడుతున్నారు. అదొక్కటి. ఫైనల్గా మేము ఇక్కడ ఫుడ్ తినేసి మేము వెళ్ళాము. అలా పిక్స్ దిగి బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్ లాగా చేసుకుని వెళ్ళాము. నా వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.